పురుషోత్తం రెడ్డి గారు, ఒక చిన్న బిడ్డను కూడా వదలనంత సైకోయిజం ఏముంటుంది సార్? జగన్మోహన్ రెడ్డి గారిని చిన్న బిడ్డ కలిస్తే ఏముంది అందులో? దాన్ని ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది? ఈశ్వర్ గారు నమస్కారం. బేసిక్ గా రెండు కోణాలు. ఒకటి, వెంకటరెడ్డి గారు కొన్ని అంశాలు ప్రస్తావించారు, కొన్ని వివరణ కూడా ఇచ్చారు. అమ్మాయి ఎక్కడ చదువుతుంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళ తండ్రి గారి రెస్పాన్స్ చూశారు. ఆ కోణంకే పరిమితం కావద్దని నేను అంటాను. ఎందుకంటే పాలిమర్ అని తమిళనాడు ఫేస్బుక్ ఒకటి ఉంది, తమిళనాడులో ఉంటుంది. అది వాళ్ళు ఈ వీడియోని షేర్ చేశారు. అంటే పెద్ద పెద్ద విషయం, తమిళనాడు ఫేస్బుక్ పాలిమర్ దాని పేరు, వాళ్ళు షేర్ చేశారు. ఇప్పటికీ 4 లక్షల మంది చూసినారు. ఓకే, నేను ఈ ఫేస్బుక్ అంతా చూస్తుంటే ఎక్కడ 2000, 3000, 10,000 వ్యూస్ ఉన్నాయి. దీనికి 4 లక్షల మంది చూసినారు. అంటే అర్థం ఏంటి? ప్రజలు కనెక్ట్ అయినారు. ప్రజలు ఆ ఆప్యాయతని, ఆ అమ్మాయి కల్మషం లేనటువంటి ప్రేమని, జగన్మోహన్ రెడ్డి కల్మషం లేని ఆహ్వానాన్ని ఆస్వాదించింది సమాజం. ఇది తప్ప మనకి ఇంకేమి ఎవరికేం అవసరం లేదు, వైసీపీకి కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ. ఎందుకంటున్నానంటే ఇద్దరికి చిన్నపిల్ల అమ్మాయి కల్మషం లేదు. అంత చిన్నపిల్ల అంత ఆప్యాయంగా కలవాలి అంటూ ఫీల్ అవుతున్నప్పుడు సహజంగా ఆయన కూడా అంతే ఆప్యాయంగా రియాక్ట్ అయినాడు. ఆ రియాక్షన్ సమాజం ఎంజాయ్ చేసింది, ఆహ్వానించింది. అందుకు ఈ ఫేస్బుక్ ఉదాహరణ. ఇంగ్లీష్ కూడా కొన్ని చూశాను, అన్ని లక్షల్లో పోతున్నాయి. అంటే అర్థం ఏంటంటే ఆ కల్మషం లేనటువంటి ఆ మొత్తం వాతావరణాన్ని ఆస్వాదించింది సమాజం. ఇది మొదటి అంశం. దీన్ని విమర్శించే వాళ్ళని గమనంలో పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రధానంగా ఏంటి వాళ్ళ అలిగేషన్స్, ఎందుకు చేయాలి? పాయింట్ ఏంటంటే చిన్నపిల్లలు ఎవరైనా మన ఇంట్లో ఉంటారు, అందరి ఇంట్లో ఉంటారు, చేసేవాళ్ళ ఇంట్లో ఉంటారు. ఎవరైనా తమకు కావాల్సిన వ్యక్తి, తమ విపరీతంగా అభిమానించే వ్యక్తి దగ్గరగా ఉండి కలుస్తామా లేదన్నప్పుడు ఏడుపు వచ్చేస్తుంది. ఆమె కూడా అదే చేసింది. జనరల్ గా చిన్నపిల్లలు ఎప్పుడు కూడా తనకు బాగా ఇష్టమైన వ్యక్తి, అభిమానించే వ్యక్తే కాదు, ఆహార పదార్థమైనా ఇంకోటైనా మన కళ్ళ ముందు నుంచి పోతా ఉందేమో, దొరకదు అనుకున్నప్పుడు ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే తట్టుకోలేరు. అదే అమ్మాయి ఏడ్చింది, అంతకుమించిన విషయం లేదు. వాళ్ళ ఫాదర్ నవ్వుతున్నాడు కదా, అంటే అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది అంటే కలవాలని తపంతో ఏడుస్తుంది, అంతకుమించిన బాధతో కాదు. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చూసి పిలిచాడు, అమ్మాయి కూడా వాళ్ళ కలయిక జరిగింది. కానీ ఇంత ఒక అద్భుతమైన ఒక కల్మషమైన సన్నివేశం చూసి మనం అందరూ సంతోషించాలి. బాధపడే వాళ్ళు కూడా సంతోషిస్తే వాళ్ళు మంచిది, లేకపోతే అబాస్ పాలవుతారు. అది వాళ్ళు గమనంలో పెట్టుకోవాలి. రెండో పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లాంటి ఎమోషన్స్ వస్తున్నాయా రాలేదా? ఎందుకంటున్నానంటే ఒక వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారికైనా, చంద్రబాబు నాయుడు గారైనా, బాలకృష్ణ గారు, ఎవరికైనా ఒక్కొక్క ఎమోషన్స్ తో ప్రజలు కనెక్ట్ అవుతారు. వాళ్ళ అభిమానం మేరకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక్కొక్కరు. జగన్మోహన్ రెడ్డి గారి ఎదుగుదల చాలా ఎమోషనల్ కనెక్షన్ ని సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ కి ఇచ్చింది. ఒక యూత్ కావచ్చు, ఆ ఎమోషనల్ ఎదుగుదల. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాజకీయ చరిత్ర పరిశీలిస్తే ఈశ్వర్ గారు, ఒక రాజకీయ పార్టీ పెట్టిన మొదటి ఎన్నికల్లో గెలవకపోతే ఇంకా ఆ పార్టీ భూస్థాపితం అయిపోతుంది. ఇంతవరకు చరిత్రలో మనం చాలాసార్లు చూసాం. కానీ జగన్మోహన్ రెడ్డి అందుకు మినహాయింపు. దాదాపు 10 ఏళ్ళు ప్రతిపక్షం, ఉమ్మడి రాష్ట్రంలో వదారపేతతో ప్రతిపక్షం, ఓడిపోయి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం, మళ్ళీ గెలిచాడు అద్భుతమైన విజయంతో. అంటే ఎదురుది గెలిచాడు అంటున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏది రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అన్న వారసత్వం తప్ప మిగతాంతా ముళ్ళ బాటే కదా. అరెస్ట్ అయ్యి జైలు, 16 నెలలు జైలు, ఇంట్లో మగవాళ్ళు ఎవరు లేరు, భారతి గారు, శర్మిల గారు, విజయమ్మ గారు ఎవరు లేరు. వీళ్ళు తప్ప ఇంకెవరు లేరు. ఇంటిని కాపాడుకోవాలి, బిజినెస్ చూసుకోవాలి, రాజకీయ పార్టీ నడపాలి. ఇంత కష్టం ఎవరు పడలేదు. అంత కష్టం పడి వచ్చినోడు సహజంగా హీరో అయిపోతాడు. అది నేచురల్. అంటే ఎంత కష్టపడి ఎదుగుతాడో అంత సక్సెస్ అవుతాడు. ఆ సక్సెస్ రేటు జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది కాబట్టి సమ్ సెక్షన్ ఆఫ్ పీపుల్ లేదా కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎమోషనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి కనెక్ట్ అయినారు. ఆ ఎమోషనల్ ప్రతి సందర్భంలో కనిపిస్తా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కార్యకర్తల్లో ఉన్న విమర్శ ఏంటి? మామూలుగా కలవాలి, ఎందుకు వచ్చింది ఆ ఫీలింగ్? ఆయనకున్న ఎమోషనల్ కనెక్షన్ అట్టాడు, మేము కలిస్తే చాలు, ఇంకేం. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఏం చేస్తాడు ఆయన కలిస్తే? అయినా కలవాలని ఎందుకు తపన పడుతుంది? అంటే ఒక ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే స్వభావం జగన్ గారికి ఉంది. కలవాలనే తపన ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ ప్రేమిస్తారు. మీదేం పోయింది, మీకు ఇష్టం లేకపోతే ఇది ఎంజాయ్ చేయొద్దండి. దాన్ని ట్రోల్ చేయడం ద్వారా మరింత మీరు బలం చేకూరుస్తారు తప్ప వాళ్ళని అవమానిస్తున్నారు ఏదో అనుకుంటున్నారు కానీ మరింత బలం చేకూరుస్తారు. ఇట్లాంటి ఘటనలు ఎన్ని జరిగితే ఇప్పుడు అమ్మాయి ఎందుకు పోయింది? ఈ అమ్మాయిని ట్రోల్ చేసిన విషయం వెంకటరెడ్డి గారు చూపించారు విజయనగరం శ్రీకాకుళం యాత్రలో. నిజంగా భయపడి ఉంటే అమ్మాయి పోయి ఉంటుందా? మన ట్రోల్ చేస్తారు, పోయిండ్రు. అంటే నేను ఏదో చెప్తాను, రెచ్చగొట్టడం, అవమానించడం, బెదిరించడం. ఇప్పుడు ఈశ్వర్ గారు నన్ను ఒక దెబ్బ కొట్టడానికి మీరు వస్తే కొట్టే ముందు భయపడతా, ఎందుకంటే ఆ దెబ్బ నాకు తెలియదు కాబట్టి. ఒకసారి కొట్టేసిన తర్వాత ఇంకా అంతమించి ఏముండదు, ఏముంటది. కాబట్టి అది వద్దు.
కాబట్టి ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లు కార్పొరేషన్లు మనం నిన్న మాట్లాడుకున్నాం. ఓకే ఎవరు తెలియని అమ్మాయి మహిళా కార్పొరేషన్ టీవీల ముందు ఎందుకు నిలబడతారు అంటే కొడితే అట్లా వస్తారు. ఓకే కాబట్టి మీరు ఇది బాలల హక్కుల పరిరక్షణ విషయంలో లేకపోతే ఆ సంఘాలైనా సరే స్పందించాల్సిన అవసరం ఉందా? తల్లిదండ్రులు కూడా ఈ చైల్డ్ అబ్యూస్ పైన ఇమీడియట్గా కేసు ఫైల్ చేయాల్సిన అవసరం ఉందా? అంటే బాల హక్కులు పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా స్పందిస్తారని అనుకుంటున్నాను. బట్ నేను ఆ ఫాదర్ చాలా బాధపడ్డాడు. అవును, వాళ్ళ పైన రోల్ చేస్తున్నాను, వారికి చెప్పదలుచుకున్నా, అలాంటి వాళ్ళందరూ చెప్పదలుచుకున్నా. మీరు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఒక రకంగా మీ అమ్మాయి హీరో. ఈ రోజు రాష్ట్రంలో, దేశంలో, తమిళలో అందరూ హీరోగా ఉంది. 100% కల్మషం లేని ప్రేమనే చూశారు ప్రజలు. ఈ రోల్ చేసే వాళ్ళకి భయంతో చూశారు, వాళ్ళు కూడా కల్మషం లేని ప్రేమ చూశారు. అంత ప్రేమ రావడం వాళ్ళకి ఇష్టం లేదు. అంతకుమించిన లాజిక్ ఏం లేదు. వాళ్ళు చెప్పేది అబద్ధాలని వాళ్ళు తెలుసు. ఆ కల్మషం లేని ప్రేమను తట్టుకోలేక బాధని అట్టా ప్రదర్శించారు తప్ప అమ్మాయి సంతోషించవచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు గర్వపడొచ్చు. ఖచ్చితంగా చాలా హ్యాపీగానే రిసీవ్ చేసుకోవాలి. ఈ కేసులు ఇవన్నీ జరుగుతాయి. వాళ్ళకి ట్రోల్ చేసే కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటాం. ఎంత ఎక్కువ ట్రోల్ చేస్తే ఇట్లాంటి పిల్లలు మరింత ఎక్కువ మంది కనెక్ట్ అవుతారు.